హలో గైస్, ఈ వీడియోలో నేను విండోస్ 11 బీటా వర్షన్ అనేది ఎలా మన పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మీకు తెలిసిందే గైస్, విండోస్ 11 అనేది జూన్ 24న మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ తోటి విండోస్ 11 అనేది మనకి రిలీజ్ అనేది చేస్తున్నారు. కానీ ఈ గ్యాప్లో మనకి బీటా వర్షన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో గైస్, చాలామంది ఆ విండోస్ 11 అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, సో దాని యొక్క ఫ్యూచర్స్ అనేది తెలుసుకోవడానికి విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అనేది చేసుకుంటున్నారు. సో ఒకవేళ మీరు కూడా విండోస్ 11 బీటా వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అయితే అర్థం అవడం జరుగుతుంది. సో ఫైనల్గా నేను ఒక చిన్న మాట అయితే చెప్తాను. సో దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది తర్వాత మీ డిసిషన్ గైస్. సో గైస్, మనం విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ISO ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఒక రూఫర్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ISO ఫైల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మీరు యూటోరెంట్లో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు యూటోరెంట్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీని యొక్క సైజ్ అనేది 5 GB అయితే ఉంది. అండ్ అదేవిధంగా నేను రూఫర్ సాఫ్ట్వేర్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది నేను మీకు చూపిస్తాను. సో గైస్, ఆ 2 ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనకి రూఫర్ సాఫ్ట్వేర్ అయితే ఉంది చూడండి. సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓకే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఒక 8 GB పెన్ డ్రైవ్ అనేది మీ పీసీకి అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి బ్రౌజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఆ ISO ఫైల్ లొకేషన్ అయితే ఏదైతే ఉందో సో ఆ ISO ఫైల్ లొకేషన్కి వెళ్ళి ఆ ఫైల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్ అనేవి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో అవి అయితే చేసుకోండి. సో ఇన్ కేస్ అవన్నీ ఐడియా లేకపోతే నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. సో ఈ బూటబుల్ పెన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది సో ఆ వీడియో చూసి మీరు మొత్తం కంప్లీట్గా అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్టార్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అనేది కంప్లీట్గా డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో మొత్తం బూటబుల్ పెన్ డ్రైవ్ లాగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మీ పెన్ డ్రైవ్లో ఎటువంటి డేటా అనేది ఉంచుకోకండి గైస్. సో గైస్, మనకి ఫైనల్గా బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో క్లోజ్ చేసేయండి మీరు ఈ ట్యాబ్ అనేది. సో మీ పీసీ అనేది మీరు రీస్టార్ట్ చేయండి. సో రీస్టార్ట్ చేసే టైంలో మీకు ఆన్ అవుతూ ఆఫ్ అవుతుంది చూడండి. సో అటువంటి టైంలో మీరు బూటబుల్ కీ అనేది ప్రెస్ చేస్తూ ఉండండి. సో అంటే మనకి బూటబుల్ కీ అంటే F12 అయితే ఉంటుంది. సో F12 ఉంటుంది, F11 ఉంటుంది, F10 ఉంటుంది. సో ఇలా మనకి కొన్ని కీస్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క మదర్ బోర్డ్కి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. సో నా మదర్ బోర్డ్కి అయితే F12 అయితే ఉంది. మ్యాక్సిమం చాలా కంప్యూటర్స్కి అయితే F12 అయితే ఉంటుంది. సో మీరు కూడా F12 అయితే కంటిన్యూగా ప్రెస్ చేస్తూ ఉండండి. సో ఆఫ్ అయిపోయిన తర్వాత నుంచి మీకు ఎప్పుడైతే మళ్ళీ ఆన్ అవుతుంది చూడండి. సో ఆ టైంలో మీరు కంటిన్యూగా నాన్ స్టాప్గా ప్రెస్ చేస్తూ ఉండండి F12 అనేది. సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి కింగ్స్టన్ పెన్ డ్రైవ్ ఆప్షన్ అవుతుంది. సో దీని మీద అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ పీసీకి మీరు శాండిస్క్ పెన్ డ్రైవ్ అనేది ఫిక్స్ చేసినట్లయితే అక్కడ మీకు శాండిస్క్ అనేది చూపిస్తుంది. నేను కింగ్స్టన్ అనేది పెట్టాను కాబట్టి నాకు కింగ్స్టన్ అయితే చూపిస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో గైస్, మనకి ఇక్కడ ప్రెస్ ఎనీ కీ అయితే ఉంది. సో ఎంటర్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. సో గైస్, ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనం ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కింద మనకి టైం అయితే అడుగుతుంది. సో టైం ఏ కంట్రీ అయితే కావాలన్నది అడుగుతుంది. సో ఇంగ్లీష్ ఇండియా అయితే ఉంటుంది. అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కింద కీబోర్డ్ వచ్చేసి మీరు ఇంగ్లీష్ డిఫాల్ట్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇన్స్టాల్ నౌ అనే దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో గైస్, ఇక్కడ మనకి ప్రోడక్ట్ కీ అనేది అడగడం జరుగుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రోడక్ట్ కీ అనే దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి వర్షన్స్ అనేది అడుగుతుంది. సో ప్రో వర్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. అండ్ ఇక్కడ మనకి కస్టమ్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీరు డిస్క్ పార్టిషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓన్లీ బీటా వర్షన్ కాబట్టి సో ఎక్స్టర్నల్గా ఏదైనా ఎక్స్ట్రా డిస్క్ ఉంటే దాంట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు సిడిస్క్లో మాత్రం ఇన్స్టాల్ చేసుకోకండి. సో మీకు డిస్క్ పార్టిషన్ గురించి పూర్తి వివరాలు కావాలంటే నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి. మీకు ఖచ్చితంగా దాని గురించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే గైస్, సో ఇది ఓన్లీ బీటా వర్షన్, ఒరిజినల్ వర్షన్ కాదు. సో విండోస్ 11 అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే కాబట్టి, సో దాని ఫ్యూచర్స్ అనేది చూడడానికి మాత్రమే కాబట్టి. అండ్ మీ ప్రైమరీ ఓఎస్ అనేది అలాగే ఉంచేసి అంటే సిడిస్ కాకుండా మీకు ఎంటీగా వేరే ఏదైనా డిస్క్ ఉంటే సో అందులో మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే ప్రైమరీ ఓఎస్ లాగా అయితే పెట్టుకోకండి. సో ఒరిజినల్ ఓఎస్ అనేది సో మనకి
24th నాడు అఫీషియల్గా మనకి ఒరిజినల్ ఓఎస్ అనేది వస్తుంది కాబట్టి బీటా వర్షన్ కాకుండా మనకి ఒరిజినల్ ఓఎస్ అనేది వస్తుంది కాబట్టి విండోస్ 11 అనేది. సో అప్పుడు మీరు ప్రైమరీ ఓఎస్గా ఇన్స్టాల్ చేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం చేసుకోకండి. సో అందుకే నేను ఇది ఇంత క్లారిటీగా అయితే చెప్తున్నాను. సో ఈ డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. సో గైస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ పీసీ అనేది సడన్లీ షట్ డౌన్ అవుతుంది. సో ఒక 2-3 టైమ్స్ అలా షట్ డౌన్ అవుతుంది. సో మీ పీసీ అనేది మీరు ఆఫ్ చేసుకోకండి. సో అలా షట్ డౌన్ అవుతున్న టైంలో ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. సో ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే అవుతుంది గైస్. సో గైస్ ఇండియా అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి అండ్ స్కిప్ చేసేయండి గైస్ ఇది. సో గైస్ ఇక్కడ సెటప్ ఫర్ పర్సనల్ యూజ్ అవుతుంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. అండ్ ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్లో అయితే సైన్ ఇన్ చేసుకోమంటుంది. సో మీకు అకౌంట్ ఉన్నట్లయితే జీమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అండ్ జీమెయిల్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ ఒకవేళ లేకపోయినట్లయితే మీరు కొత్తగా ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి గైస్. సో గైస్ ఇక్కడ మనకి ఒక పిన్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో ఒక 4 డిజిట్ పిన్ అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఓకే అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దాని మీద అయితే సింపుల్గా క్లిక్ చేసేయండి గైస్. సో గైస్ ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ అవుతుంది. సో స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఓన్లీ స్టోర్ ఫైల్స్ ఆన్ దిస్ డివైస్ అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి గైస్. సో గైస్ మనకి ఫైనల్గా కంప్లీట్ అయినట్టే, కాకపోతే కొద్దిగా టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి విండోస్ 11 అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు చూడండి గైస్ మనకి విండోస్ 11 అనేది ఏ విధంగా అయితే ఉందో. సో ఇప్పుడు మీరు ఎంజాయ్గా విండోస్ 11 అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో నేను ఒక చిన్న మ్యాటర్ గురించి అయితే చెప్తాను కదా. సో ఏంటి అంటే ఇది జస్ట్ బీటా వర్షనే కాబట్టి దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకి బీటా వర్షన్ ఇది. సో దీంట్లో బగ్స్ చాలా ఉంటాయి. సో ఏంటంటే మేమంటే యూట్యూబర్స్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో కొంతమంది ఏంటి అంటే ఖచ్చితంగా ఎలాగైనా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం వీడియోస్ ఉండాలి అన్నట్టు నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నా ఒపీనియన్ బట్టి నేనైతే ప్రిఫర్ అయితే చేయను సో బీటా వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో మీరు జూన్ 24th వరకు ఆగినట్లయితే మీకు డైరెక్ట్గా మీకు ఒరిజినల్ ఓఎస్ అనేది లాంచ్ అవుతుంది. సో ఆ రోజు అయితే రిలీజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. సో 24th రోజు అయితే అనౌన్స్మెంట్ అయితే ఉంది. సో మేబీ ఆ రోజు రిలీజ్ చేయొచ్చు. సో ఒకవేళ ఆ రోజు విండోస్ 11 రిలీజ్ చేసినట్లయితే సో నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో అది చూసి మీరు ప్రైమరీ ఓఎస్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కాకపోతే ఈ బీటా వర్షన్ అయితే నేనైతే ప్రిఫర్ చెయ్యను మీకు. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో గైస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.